శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని అలరిస్తుంది గానీ అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి ఎంతవరకు వారి కెరియర్ కి ఉపయోగపడుతుందంటే చాలా వరకు నెగిటివ్ సమాధానమే వినిపిస్తుంది. బిగ్ బాస్ షో వల్ల కెరియర్ లో సక్సెస్ అయిన వారు 10 నుండి 15% మంది మాత్రమే అని చెప్పొచ్చు. ఇక ఎక్కువ శాతం మంది అంతకు ముందు ఎలా ఉన్నారో ఆ తర్వాత కూడా అలాగే ఉన్నారు. కొందరి కెరియర్ బిగ్ బాస్ వల్ల నాశనమైందనే టాక్ కూడా ఉంది. తాజాగా హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన రాఖీ సావంత్ షాకింగ్ వ్యాఖ్యలను చేసింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారికి పెద్ద శాపమని, షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ పని చేయలేకపోతున్నారని, కెరియర్ పరంగా వారు చాలా నష్టపోతూ జీవితంలో కూడా ఓడిపోతున్నారని, అయినా కూడా చాలా మంది బిగ్ బాస్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక తన కెరియర్ జీవితం బిగ్ బాస్ వల్లే నాశనమైందని కూడా పేర్కొంది. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇండస్ట్రీలో రాఖీకి ఆఫర్లు తగ్గాయట. అందుకే బిగ్ బాస్ కి వెళ్లినందుకు తాను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాను అంటూ రాఖీ సావంత్ అసహనాన్ని వ్యక్తం చేసింది. అసలు ఈ బిగ్ బాస్ షోలో ఎంతవరకు నిజముంది? బిగ్ బాస్ టీమ్ ఛాన్స్ల పేరుతో అమ్మాయిలను వాడుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అందులో జరిగే విషయాల గురించి ఎందుకు చెప్పరు? తెలుగులో బిగ్ బాస్ ఫేడ్ అవుట్ అవుతుందా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం మెయిన్ మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ షో ఎలా పుట్టుకొచ్చింది, ఇంతలా పాపులర్ అవ్వడానికి గల కారణాలు ముందుగా తెలుసుకుందాం. అది 1991. అప్పట్లో చాలా ఫేమస్ ఛానల్ అంటే ఎంటీవీ అనే చెప్పొచ్చు. ఆ ఛానల్లో 1992లో ద రియల్ వరల్డ్ అనే షోని, అందులో కామన్ పీపుల్స్ ని పెట్టుకొని కెమెరామ్యాన్ కూడా అదే ఇంట్లో ఉండి షూట్ ని స్టార్ట్ చేశారు. దాన్ని ఎంటీవీలో ప్రతి గురువారం 1 అవర్ షోగా టెలికాస్ట్ చేసేవారు. ఇక మొదటి సీజన్ కి యూఎస్ఏలో మంచి రెస్పాన్స్ రావడంతో అప్పటి నుండి కంటిన్యూస్ గా ద రియల్ వరల్డ్ షోకి సీజన్స్ ని చేయడం మొదలెట్టారు. అలా 2019 వరకు 33 సీజన్స్ ని చేశారు. ఇక ఈ షోకి వచ్చిన పాపులారిటీని చూసి నెదర్లాండ్ కి చెందిన ప్రొడ్యూసర్ జాన్ డి మాల్ జూనియర్ ఇదే చపాతీకి లోపల స్టఫ్ పెట్టి పరోటా చేయడం ద్వారా బిగ్ బ్రదర్ అనే షోని 1997లో స్టార్ట్ చేశాడు. మొదట్లో నెదర్లాండ్ లో ఈ షోని ట్రై చేయగా అది టెలికాస్ట్ అయి సక్సెస్ అయింది. కానీ ఇదే విషయాన్ని మీడియాలో ఇది కాపీ క్యాట్ షో అని ఎగతాళి కూడా చేసేవారు. కానీ జాన్ డి మాత్రం ఈ షోని జాన్ హార్వెల్ రాసిన 1984 నావెల్ ఆధారంగా స్టార్ట్ చేశారని చెప్పుకురావడం విశేషం. ఇక ఇతను చేసిన పరోటాకి ఒక్కొక్క కంట్రీ తమకిష్టమైన ఫ్లేవర్స్ ని యాడ్ చేసుకున్నారు. ఇక అలా యూకేలో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అని 2001లో స్టార్ట్ చేసి జనాలకి ఇష్టమైన సెలబ్రిటీస్ ని పెట్టుకొని స్టార్ట్ చేశారు. అక్కడ కూడా ఈ షో బాగా రన్ అయింది. ఇక ప్రపంచంలో ఏ దేశమైనా డిఫరెంట్ గా చేస్తే ముందు ఇండియా వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అందుకు కారణం ఇక్కడున్న పాపులేషన్. ఇక ఈ సెలబ్రిటీ బిగ్ బ్రదర్ వాళ్ళు ఇండియా వాళ్ళకి తమ షో గురించి తెలియాలని ఒక ప్లాన్ వేశారు. అదే ఇండియాలో ఉన్న ఒక పాపులర్ సెలబ్రిటీని తీసుకెళ్లి ఆ షోలో పెడితే ఆ షో హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ షో గురించి ఇక్కడున్న సెలబ్రిటీస్ కి తెలియకపోవడంతో ఎవరు అందుకు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అప్పటికే సినిమా కెరియర్ లో ఫేడ్ అవుట్ అయిన శిల్పా శెట్టిని అప్రోచ్ చేయగా అందుకు ఈమె హ్యాపీగా ఒప్పుకోవడం జరిగింది. అలా సీజన్ 5లో శిల్పా శెట్టి పార్టిసిపేట్ చేసింది. ఇక శిల్పా శెట్టి సెలబ్రిటీ బిగ్ బ్రదర్ లో పార్టిసిపేట్ చేస్తుందనే విషయాన్ని ఇండియాలో ఫుల్ గా పబ్లిసిటీ చేశారు. ఎంతవరకు అంటే ఆ హౌస్ లో మిగతా 12 కంటెస్టెంట్స్ ని ఓడించి శిల్పా శెట్టి బిగ్ బ్రదర్ ని గెలుచుకోవడంతో ఇండియాలో ఆ షో మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఆ పరోటాని తీసుకొచ్చి ఇండియాలో పిజ్జా చేయాలని జాన్ డి మాల్ జూనియర్ తన ఎండోమెల్ ప్రొడక్షన్ ద్వారా 2006లో ఇండియాలో బిగ్ బాస్ అనే షోని స్టార్ట్ చేశాడు. ఇక ఎండోమాల్ అనేది ఇండియన్ కంపెనీ కాదు, నెదర్లాండ్ కి చెందిన ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది తెలియక చాలా మంది హిందీలో కలర్స్ వాళ్ళు, తెలుగులో స్టార్ మా అనే ప్రొడ్యూసర్ గా బిగ్ బాస్ ని చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇక 2006లో హిందీలో స్టార్ట్ అయిన ఈ షోకి మొదటి 2 సీజన్లో ఆదరణ రాకపోయేసరికి 2008 నాటికి ఫెయిల్యూర్ తో తన సినిమా కెరియర్ లో అటు ఇటు కాకుండా ఉన్న సల్మాన్ ఖాన్ ని హోస్ట్ గా నియమించాలని అనుకున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా స్మాల్ స్క్రీన్ లో యాంకర్ గా చేయడంతో జనాలకి క్యూరియాసిటీ పెరిగి ఆ షోని చూడడం మొదలెట్టారు. ఇక అలా నిదానంగా జనాలు ఆ షోకి అడిక్ట్ అవుతూ వచ్చారు. ఇక ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్న ఎండోమాల్ గ్రూప్ వాళ్ళు ఇండియాలోని 7 భాషల్లో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అలా 2017లో తెలుగులో బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది. ఇక జనాన్ని అట్రాక్ట్ చేయాలంటే యాంకర్ గా స్టార్ హీరో కావాలని జూనియర్ ఎన్టీఆర్ ని అప్రోచ్ అయ్యారు.
ఎన్టీఆర్ కి ఇష్టం లేకపోయినా వాళ్ళు ఆఫర్ చేసిన డబ్బులు కాదనలేక సీజన్ 1 కి హోస్ట్ గా చేసేందుకు అంగీకరించాడు. దీంతో ఆ షో మీద తెలుగు ప్రజలకి ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ స్మాల్ స్క్రీన్ లో కనబడితే థియేటర్స్ కి వచ్చి జనాలు తన సినిమాలు చూడరని జూనియర్ ఎన్టీఆర్ కి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చెప్పడంతో సీజన్ 2 లో చేయడం మానేశాడు. ఇక సీజన్ 2 కి వచ్చిన నాని అంతలా జనాల్ని ఆకట్టుకోలేకపోయాడు. దీంతో స్టార్ ఇమేజ్ ఉన్న నాగార్జునని సీజన్ 3 నుండి హోస్ట్ గా పెట్టారు. మొదట్లో నాగార్జున యాంకరింగ్ నచ్చకపోయినా తినగా వేపాకు కూడా తీయగా ఉండును అనేలాగా నాగార్జున గారు జనాలకి అలవాటైపోయారు. ఇది బిగ్ బాస్ ఎలా పుట్టింది అనే దానికి వివరణ. ఇక మెయిన్ మ్యాటర్ లోకి వస్తే జనాల్లో ఎప్పుడు తలెత్తే క్వశ్చన్, బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడా, ఓటింగ్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది. నిజానికి బిగ్ బాస్ షో అనేది 100% స్క్రిప్టెడ్ షో. దీని గురించి తెలుసుకునే ముందు 1 by 1 డీటెయిలింగ్ గా తెలుసుకుంటే నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మొదటిగా కంటెస్టెంట్ సెలెక్షన్. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. కామనర్, టీవీ ఆర్టిస్ట్, మూవీ సెలబ్రిటీస్. ఇక్కడ కామనర్ అంటే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయ్యో లేక ఏదో ఒక కాంట్రవర్సీస్ తో ఫాలోయింగ్ పెంచుకున్న వాళ్ళు. ఇక టీవీ ఆర్టిస్ట్ ఈ కేటగిరీలో సీరియల్స్ చేస్తూ జనాల నుండి గుర్తింపు పొంది యాక్టివ్ గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇక మూవీ సెలబ్రిటీస్ మూవీస్ లో సైడ్ రోల్స్ లో చేసే అక్క, వదిన, అన్నయ్య పాత్రలు చేసేవారు. లేక ఒకప్పుడు హీరో హీరోయిన్ అయ్యుండి ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యి ఉండే సెలబ్రిటీస్ అనే చెప్పొచ్చు. ఇక వీరికి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే కామన్ పీపుల్ కి 1 వీక్ కి 15,000 నుండి 20,000 ఇస్తారు. ఇక టీవీ ఆర్టిస్టుల విషయానికి వస్తే వాళ్ళ ఫేమ్ పాపులారిటీని బట్టి 50,000 నుండి 75,000 వరకు ఇస్తారు. అలా మూవీ సెలబ్రిటీస్ కూడా పాపులారిటీని బట్టి 50,000 నుండి 5 లక్షల దాకా ఇస్తారు. ఇక సెలక్షన్స్ విషయానికి వస్తే ఇది రంగుల ప్రపంచం. అందులో కోట్లాది మందికి మిమ్మల్ని చూపిస్తాము అన్నారంటే అంత ఈజీగా సెలెక్ట్ చేయరు కదా. ఈ షోకి ఎండోమల్ ప్రొడక్షన్ కంపెనీ అయితే స్టార్ మా డిజిటల్ పార్ట్నర్. అంటే ప్రొడక్షన్ కంపెనీ స్క్రిప్ట్ రాసి దాన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి వీడియోగా ఇస్తే దాన్ని స్టార్ మా టెలికాస్ట్ చేస్తుంది. కానీ సెలక్షన్ విషయంలో ఈ 2 టీంలు పోటీ పడి మరీ సెలెక్ట్ చేస్తారు. ఇక దాన్నే సెలక్షన్ టీం ఆసరగా తీసుకొని షో పేరుతో అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తామని లైంగికంగా వాడుకొని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారు. మీరు అడగొచ్చు, ఆ షోకి వెళ్లే అందరినీ యూజ్ చేసుకుంటారా అంటే 99% అవుననే చెప్తాను. ఈ సినిమా టెలివిజన్ రంగంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది నేమ్, ఫేమ్, జనాల నుండి గుర్తింపు కోసమే. ఇక 10 సినిమాలు ఒక హిట్ సీరియల్ చేస్తే గాని రాని గుర్తింపు ఒక్క షోతోనే వస్తుందంటే ఎవరు ఆశపడరు. ఇక టెలివిజన్, మూవీ, మోడలింగ్ లో ఉండే అమ్మాయిలైతే అన్నిటికీ సిద్ధంగా ఉంటారనేది వాళ్ళ భావన. ఇక దానికి తగినట్టే అమ్మాయిలు బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అన్నింటికీ సిద్ధంగా ఉంటున్నారనే చెప్పొచ్చు. ఇక సెలక్షన్ టైంలోనే ఈ సెలక్షన్ టీం కి ఎవరు కంఫర్ట్ గా ఉంటారో వాళ్ళకే ఈ టీం ప్రియారిటీని ఇస్తుంది. అలా గాయత్రి గుప్తని, శ్వేతారెడ్డిని, మాధవిలతని ఈ టీం కాంటాక్ట్ అయ్యి సెకండ్ రౌండ్ వరకు సెలెక్ట్ చేసి ఫైనల్ రౌండ్ లో కోఆపరేషన్ చేయకపోయేసరికి వీళ్ళని రిజెక్ట్ చేశారు. ఇక ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలియాలని గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వాళ్ళు ఈ బిగ్ బాస్ టీం మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాబట్టి. ఇక చాలా మందికి అన్యాయం జరిగినా ఎవరు వచ్చి బయటకు చెప్పరు. ఒకవేళ చెబితే తమ పరువే పోతుందని, చెప్పినా ప్రయోజనం లేనందువలన చాలా మంది సైలెంట్ గా ఉండిపోతారు. మన సొసైటీలో నేను మోసపోయాను అని బయటకు వచ్చి చెబితే వాళ్ళనే దేశద్రోహులుగా, సమాజంలో చీడపురుగుల్లా చూస్తారే తప్ప మోసం చేసిన వాడిని ఏమీ అనరు. ఇందువలనే సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకి అన్యాయం జరిగినా బయటకు వచ్చి చెప్పడానికి భయపడతారు. ఇక ఈ సెలక్షన్ టీం 150 మందితో ఒక లిస్ట్ ని తయారు చేసి ఫైనల్ గా 13 మందిని సెలెక్ట్ చేస్తారు. మనకు బయటకు చూడడానికి సింపుల్ గా అనిపించిన ఆ స్టేజ్ కి, ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే వాళ్ళు చాలా త్యాగాల్ని చేయాల్సి ఉంటుంది. ఇక అబ్బాయిల నుండి కూడా సెలక్షన్ టీం డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఆ షోకి సెలెక్ట్ అవ్వాలంటే తనకు మాట్లాడిన పేమెంట్ ని వదులుకోవాల్సి వస్తుంది, లేక సగం డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అది లేకపోతే వాళ్ళు అడిగింది చేయాల్సి ఉంటుంది. ఈ రంగుల ప్రపంచంలో ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాల్సిందే. ఇక ఇదే విషయంపై శ్రీరెడ్డి కూడా బయటకు వచ్చి తనకి ఛాన్స్ ఇస్తా అని వాడుకున్నారని చెప్పినా అందరూ ఆమెను చెడ్డదానిలాగా చూసారే తప్ప ఆమెను ఎవరు నమ్మలేదు. మీరు అడగొచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ షోకి వెళ్లిన వారు ఎందుకు మీడియా ముందుకు వచ్చి చెప్పరని. ఇక వాళ్ళు హౌస్ లోకి వెళ్లే ముందు ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయాల్సి ఉంటుంది. అందులో బిగ్ బాస్ బయట లోపల జరిగే విషయాల్ని బయట పెడితే 2 కోట్ల జరిమానా ఇవ్వాల్సి ఉంటుందనే అగ్రిమెంట్ పై సైన్ చేయడంతో ఆ కంటెస్టెంట్లు ఏం జరిగినా నోరు విప్పరు. అది పేమెంట్ అయినా, సెలక్షన్ విషయమైనా. ఇక కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లిన తర్వాత 90కి పైగా కెమెరాలుంటాయి. కొన్ని కనిపిస్తే ఇంకొన్ని సీక్రెట్ కెమెరాలుగా పెడతారు. ఇక ఆ షోని సక్సెస్ చేసేందుకు 3 టీమ్స్ హార్డ్ వర్క్ చేస్తాయి. ఒకటి సోషల్ మీడియా టీం, రెండోది కంటెంట్ టీం, మూడోది ప్రోమో కట్ టీం. ఇక ఇన్ని కోట్ల ఖర్చుతో చేస్తున్న ఈ షోకి స్క్రిప్ట్ లేకపోతే, చికెన్ బిర్యానీలో చికెన్ లేకపోతే
లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి కంటెస్టెంట్లు ఎలా టాస్క్ చేయాలి, ఎవరు ఎవరితో లవ్ ట్రాక్ నడిపించాలి, ఎవరు తమ పర్సనల్ లైఫ్ కథ చెప్పి ఏడిపించాలి, ఎవరు ఎవరితో గొడవ పడాలి అనేది క్రియేటివ్ టీం ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని కంటెస్టెంట్స్ కి అందిస్తారు. కానీ అది మనకు తెలియకుండా నేచురల్ గా ఉన్నట్టు చూపిస్తారనే చెప్పొచ్చు. ఇక టాస్కులు జరిగేటప్పుడు వేసే అక్కడి సెట్స్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత క్లీనింగ్ బాధ్యత అంతా బయట నుండి వచ్చి చేస్తారు. ఇక వీళ్ళుండే హౌస్ ని బాత్రూమ్స్ ని వీళ్ళంతా క్లీన్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారే గాని అది కూడా బయట నుండి వచ్చిన వారే క్లీన్ చేస్తారు. ఇక మనం మనకి నచ్చే కంటెస్టెంట్స్ కి వేసే ఓటు ఇక్కడ లెక్కలోకి రాదు. ఎందుకంటే సోషల్ మీడియా టీం 24/7 యాక్టివ్ గా ఉంటూ ఏ కంటెస్టెంట్ కి ఎక్కువగా సోషల్ మీడియాలో సపోర్ట్ దొరుకుతుందని తెలుసుకొని టాస్కుల్లో ఓడిపించి వాళ్ళని ఎలిమినేషన్ రౌండ్ కి తీసుకొస్తారు. దీంతో వాళ్ళని మనం కాపాడాలని ఓటు వేస్తాం. ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇక విన్నర్ కూడా ఎవరనేది మొదట్లోనే బిగ్ బాస్ టీం ఫిక్స్ అయి ఉంటుంది. కానీ అది మనకి తెలియకుండా జనాల్ని ఓట్లు వేయండి అని చెబుతూ ఫూల్స్ చేస్తారని చెప్పొచ్చు. ఇక వీకెండ్స్ లో వచ్చే హోస్ట్ కి కూడా తనకి ఏం తోచితే అది మాట్లాడడానికి పర్మిషన్ లేదు. తను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది స్క్రిప్ట్ లో కంటెంట్ టీం ముందే రాసి ఉంటుంది. వాళ్ళు ఏం రాశారో అదే చెప్పాలి, లేక టెలి ప్రమోటర్ కూడా అక్కడే ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా జూనియర్ ఆర్టిస్ట్లనే చెప్పొచ్చు. అంటే అది చిన్న సెట్ అవ్వడంతో 30 నుండి 50 మంది వరకే సీటింగ్ ఉంటుంది. కానీ ఫిష్ లెన్స్ తో మనకి ఆ సెట్ పెద్దగా ఉన్నట్టు చూపిస్తారు. ఇక ఆ షో జరిగేటప్పుడు బయట ఎవరికి క్రేజ్ ఉండదో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. అది మన ఓటింగ్ తో సంబంధం లేకుండానే ఫైనల్ గా వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే అయిన కంటెస్టెంట్ నే విన్నర్స్ గా అనౌన్స్ చేస్తారు. ఇక అక్కడ జరిగే గొడవలు, తోపులాటలు సినిమాలో డైరెక్టర్ చెబితే ఆర్టిస్టులు ఎలా చేస్తారో వీళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చేస్తారని చెప్పొచ్చు. ఇక ఆ షో విన్ అయిన విన్నర్ కి 50 లక్షల్లో అన్ని ట్యాక్సులు పోగా వచ్చేది 34 నుండి 35 లక్షలు మాత్రమే. ఇక ఆ డబ్బుల్ని కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ లో ఇస్తారని చెప్పొచ్చు. అంటే ఈ షోలో కమిట్ అయిన కంటెస్టెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే అటు మింగలేక ఇటు కక్కలేని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే గట్టిగా అడగలేరు, బయటకు వచ్చి చెప్పలేరు. ఈ షో మాత్రమే కాదు, ఇలాంటి ఏ రియాలిటీ షో అయినా ఇలానే ఉంటుంది. ఇక తెలుగులో బిగ్ బాస్ షో లాస్ట్ 2 సీజన్స్ నుండి అంతలా ఆదరణ పొందలేకపోతుంది. అందుకు కారణం సెలక్షన్ టీమ్ కి కంఫర్ట్ గా ఉండాలనే యూట్యూబర్స్ ని, అంతలా ఫేమస్ లేని సెలబ్రిటీస్ ని, బోరింగ్ సింగర్స్, ఆర్టిస్టులను తీసుకువచ్చి ఆ షో క్రేజ్ ని తగ్గించారనే చెప్పొచ్చు. ఇక ఆ షోలో జరిగే టాస్కులు 3-4 సీజన్స్ నుండి అవే రిపీట్ అవ్వడం, ఇక నాగార్జున గారి యాంకరింగ్ కూడా జనాల్ని ఆకట్టుకోలేకపోవడంతో తెలుగులో బిగ్ బాస్ షో ఫేడ్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఫేవరెట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ షో గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్ కి వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.